ఫ్రీ బస్ పెడితే ఓర్వలేదు మీరు, ఎందుకు తిడుతున్నారు? క్యాబరెట్ డ్యాన్సులతో ఎట్లా పోలుస్తారు మీరు? ఉల్లిపాయలు పోల్చుకుంటున్నారు, ఇది పోల్చుకున్నారు అంటే చేతిలో కంప్యూటరు సెల్ ఫోన్ పెట్టుకొని వర్క్ చేసుకుంటూనే ఫ్యాషనేట్గా మీకు మీ లాంటి వాళ్ళకు పనికొచ్చే వర్క్ కాబట్టి మీరు దాన్ని గ్రేట్గా చెప్తారు. ఒక సాధారణ ఉద్యోగి పొద్దున్న కనుక డ్యూటీ చేసుకొని ఇంట్లో పోయేటప్పుడు 5 అవుతుంది 6 అవుతుంది అని తన ఊళ్ళో తను పని చేసుకుంటే అది కించపరుస్తారు. అంటే శ్రామిక మహిళల వర్కులను, శ్రామికుల యొక్క స్కీమ్స్ను వాళ్ళు కించపరుస్తున్నారు. వాళ్ళు కొన్ని వర్గాలకే ప్రతినిధులు, అందరికి కాదు. అందుకని ఒక్కటి కూడా మరి మీరు ధనిక రాష్ట్రంలో 500కి ఎందుకు గ్యాస్ ఇవ్వాలని ఆలోచన రాలే మీకు? పేదవాళ్ళు వందల మంది, కోట్ల మంది, అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. పేదవాళ్ళకు 200 యూనిట్ల కరెంట్ ఇవ్వాలని ఎందుకు ఆలోచన రాలే? మరి పేదవాళ్ళకు 2500 ఇవ్వాలని నీకెందుకు రాలే ఆలోచన? మేము పెట్టినాం, ఖచ్చితంగా మేము చేస్తున్నాం, టైం పడుతుంది కొంత, ఇవన్నీ స్కీమ్స్ చేస్తున్నాం. నువ్వు చేయనే లేదు. నువ్వు ఇంకేమన్నా ఉంటే కొత్త పాలసీలు తీసుకొచ్చి పుస్తకాలు కూడా అమ్ముకొని తాగే అట్లాంటిది ప్రోత్సహించినావు నువ్వు. కానీ మహిళల్ని ఎంకరేజ్ చేసే రకంగా ఎక్కడ ప్రోత్సహించారు? ఈ రాష్ట్రంలో పాపము అధికారం లేకుంటే విలవిలలాడేది వాళ్ళ ఫ్యామిలీ. అందుకనే వాళ్ళు అంటారు 10 ఏళ్ళు స్వర్ణయుగం ఉండే. స్వర్ణయుగం ఉన్నాక నిన్నెందుకు ఓడిద్దరు? ఆమె కూడా ఓడిపోయింది కదా, గవర్నమెంట్ కూడా ఓడిపోయింది కదా. స్వర్ణయుగం ఎవరికైనా నడిచిందంటే కేసీఆర్ ఫ్యామిలీకి నడిచింది. దాంతో విలవిల్లాడుతున్నారు. మంచి వైభవాలు, వైడూరు అంతా ఒక రాజుల లైఫ్ వాళ్ళు అనుభవించారు తెలంగాణ ఉద్యమం పేరుతోటి అధికారంలోకి వచ్చి. ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చలే. డిమాండ్స్ పరిగణలో తీసుకుంటారా? ఆమె చేయాల్సిన అవసరమే లేదు. మేము కొంత వెసులుబాటును బట్టి మేము చేసుకుంటూ వస్తాం. ఖచ్చితంగా మహిళలకు ఇచ్చిన అదే అంటున్నా, మేము ఎట్లా చేస్తాం కాబట్టి ఆ పోరాటం కూడా నా మూలంగానే వచ్చింది. ఎంత చిల్లర తయారయ్యారట వాళ్ళు. ప్రతిదీ మేము ఏదైతే చేయబోతామో తెలుసుకుంటారు. దాని ముందు ఇక మేము ఇట్లా చేస్తాం. అరే ఒక్క 10 ఏళ్ళు, మేము 1 సంవత్సరంలో ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. 10 ఏళ్ళల్లో నీకు కనీస జ్ఞానం రాలే. మీకు ఒక్క రోజున మహిళల గురించి మాట్లాడినవా? ఒక్క రోజున మహిళా సంఘాలతో ఇంటరాక్ట్ అయ్యా? మీ నాన్న కానీ నువ్వు కానీ మీ కుటుంబం కానీ? ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల మీటింగ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళతో కలుస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, అక్కడికి వెళ్తున్నాడు, భరోసా ఇస్తున్నాడు. మీరు ఏం చేయలేదు, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారు. అమ్మ కవితమ్మ, మీరు ఇలాంటి డిమాండ్స్ చేయాల్సిన అవసరం లేదు. మా గవర్నమెంట్ ఏవైతే కమిట్మెంట్స్ ఉన్నాయో అవన్నీ మేము చేసుకుంటూ వస్తాం. నువ్వు హైజాక్ చేసి నా మూలంగానే వచ్చింది, నీ మూలంగా ఏది రాదు, మా మేనిఫెస్టోలో ఉన్నాయి, మేము చేసుకుంటూ వస్తాం. అది. సో ఇంకా మహిళల రిజర్వేషన్ 33% రిజర్వేషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అలాగే గతంలో ఇదే కవిత గారు ఇదే అంశాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా ఎన్నాళ్ళు గుర్తులేంది ఇప్పుడు తెర మీద తీసుకొచ్చారని చెప్పేసి ముందు స్పందించింది మీరే. సో 33% రిజర్వేషన్ అనేది సాధ్యమేనా ఇప్పుడు? వాస్తవానికి మీకు తెలుసు, అక్కడ ఢిల్లీలో కొంత వాళ్ళకు అప్పుడు లింక్ ఉండే 33% బిల్ రాబోతుందని తెలిసి ఇక్కడ కొద్దిగా గొంతెత్తుకున్నారు. మరి ఆమె పార్లమెంట్లో ఉన్నప్పుడు అదే దీక్షలు, అదే పోరాటాలు 5 ఏళ్ళు చేసిందా? చేయలేదు. 10 ఏళ్ళు ఇక్కడ అధికారం ఉన్నప్పుడు చేసిరా? చేయలేదు. జస్ట్ అక్కడ పార్లమెంట్లోకి వచ్చే ముందు, ఆ లిక్కర్ కేసు వచ్చే ముందు ఇది ఎత్తుకున్నారు. జనం అంతే, ఆమె పాపం ఏదో 33% కోసం పోరాడుతున్నది కాబట్టి కేసు పెట్టిరని అనిపించుకోవాలని. అట్లా వాళ్ళు కొన్ని ప్రజా సమస్యలను వాళ్ళ కేసులు వచ్చినప్పుడు, వాళ్ళ మీద ఆరోపణలు కేసెస్ వచ్చినప్పుడు నేను ఇగో దీనికోసం పోరాడుతున్నా కాబట్టి నా మీద ఈ కేసు పెట్టిరు అని చెప్పుకొని తెలంగాణ వాళ్ళ తప్పులన్నీ కూడా తెలంగాణ తప్పులుగా, వాళ్ళ నష్టాన్ని కూడా తెలంగాణకు నష్టంగా చేయడం వాళ్ళకు వెన్నుతో పెట్టిన విద్య. ఈ రాష్ట్రంలో అలా హైజాక్ చేయడంలో కానీ, అలా మాటలు చెప్పడంలో కానీ ఏ కుటుంబం ఎవరు లేరు. కాబట్టి ఆమె మాట్లాడక ముందు నుంచి సోనియా గాంధీ గారు ఆల్రెడీ గతంలోనే ఈ ఎజెండాను తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టి, అప్పుడు కొన్ని ఆబ్జెక్షన్స్, ఎందుకంటే మా పార్టీ ఇండిపెండెంట్ పార్టీ అంటే సంపూర్ణమైన మెజార్టీతో లేదు. ఆ రోజు అలయన్స్ పార్టీస్తో ఉన్నప్పుడు కొన్ని అలయన్స్ పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భంలో మాకు స్వతహాగా రాజ్యసభలో బలం లేకపోవడంతో అది ఆ రోజు ఆగింది. తర్వాత ఇక బీజేపీ సంగతి తెలుసు, ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయంటే అప్పుడు ఒక ఎక్కువ మందిని ప్రభావితం చేసే ఎజెండాను పట్టుకొస్తారు.